చార్మినార్ దగ్గర కేఫ్లో కూర్చొని ఛాయ్ తాగుతున్నాడు గుణశేఖర్. మద్రాస్ నుంచి హైదరాబాద్కు సినిమా పని మీద ఎప్పుడొచ్చినా గుణశేఖర్ చార్మినార్ దగ్గరకు వచ్చి ఆ కట్టడం వాతావరణం చూస్తూ ఓ ఛాయ్ తాగాల్సిందే. అప్పుడు కానీ ఆ ట్రిప్కి సక్సెస్ రాదు. గుణశేఖర్ అప్పటికి చెన్నైలో అసిస్టెంట్ డైరెక్టర్. రేపు డైరెక్టర్ అయ్యాక ఈ చార్మినార్ దగ్గరే నేను సినిమా తీయాలి. గుణశేఖర్ అలా అనుకోవడం అది ఫస్ట్ టైం కాదు, 100సారో 116సారో అయి ఉంటుంది. అక్కడ కట్ చేస్తే వెస్ట్ సైడ్ స్టోరీ పాపులర్ హాలీవుడ్ మ్యూజికల్ ఫిల్మ్ అది. ఈ సినిమా మీద గుణశేఖర్కు లవ్ ఎట్ ఫస్ట్ సైట్. తీస్తే ఎలాంటి సినిమా తీయాలి? 2 కుర్ర గ్యాంగులు, వాటి మధ్య కాంపిటీషన్, మధ్యలో చార్మినార్. ఆ గ్యాంగుల మధ్య గొడవలు మాత్రం స్ఫూర్తిగా తీసుకొని తెలుగు నేటివిటీ కథతో చార్మినార్ సాక్షిగా పాత బస్తీ బ్యాక్ డ్రాప్లో సినిమా తీస్తే గుణశేఖర్ రాయడం మొదలుపెట్టాడు. రాస్తూనే ఉన్నాడు, ఎంతకీ తరగట్లేదు. అక్కడ కట్ చేస్తే కొన్నేళ్ల తర్వాత హైదరాబాద్ రామానాయుడు స్టూడియో. చూడాలని ఉంది, రీ రికార్డింగ్ జరుగుతోంది. దర్శకుడు గుణశేఖర్ ఫుల్ బిజీ. ప్రొడ్యూసర్ అశ్విని అలా వచ్చారు. సారీ సార్, ఈరోజు మీ కొత్త సినిమా ఓపెనింగ్కి రాలేకపోయాను, వర్క్ బిజీ అంటూ గుణశేఖర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఏం పర్లేదు గుణ అన్నారు అశ్విని. కృష్ణ గారు అబ్బాయి మహేష్ బాబు ఎలా ఉన్నాడు అని ఆసక్తిగా అడిగాడు గుణశేఖర్. చాలా బాగున్నాడు, నిజంగా రాజకుమారుడి లాగానే ఉన్నాడు అంటూ పొద్దుటి సినిమా ఓపెనింగ్ గురించి హుషారుగా చెప్పారు అశ్విని. ఇక ఇద్దరు కారులో వెళుతూ ఫోటోషూట్ స్టిల్స్ తెప్పించి గుణశేఖర్కు చూపించారు ఆయన. మహేష్ ఒక్కో ఫోటో చూస్తుంటే గుణశేఖర్ మైండ్లో ఏవేవో ఫ్లాషెస్. చార్మినార్ టాప్ మీద వెన్నెల్లో చందమామను చూస్తూ సిగరెట్ తాగుతూ ఓ కుర్రాడు. ఆ కుర్రాడు అచ్చం మహేష్ బాబు లాగున్నాడే అనుకున్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ వీక్ వైజయంతి మూవీస్ ఆఫీస్కి వచ్చాడు మహేష్. గుణశేఖర్ అక్కడే ఉన్నాడు. ఇద్దరు సరదాగా చిట్ చాట్. చార్మినార్ బ్యాక్ డ్రాప్లో తాను అనుకుంటున్న స్టోరీలను గురించి చెప్పాడు గుణశేఖర్. మహేష్ థ్రిల్ అయిపోయాడు. డెఫినెట్గా మనం చేద్దాం సార్, మీరెప్పుడంటే అప్పుడు నేను రెడీ అంటూ ఉత్సాహపడిపోయాడు మహేష్. ఇక చూడాలని ఉంది తర్వాత మృగరాజు సినిమా తీశారు. ఫ్లాప్, పెద్ద దెబ్బ. కానీ ఆ టైంలో కూడా గుణశేఖర్ మైండ్లో చార్మినారే కనపడుతోంది. ఎస్, ఆ కథకు టైం వచ్చేసింది. మళ్ళీ ఆ కథ మీద కూర్చున్నాడు గుణశేఖర్. అలా కొన్ని రోజుల తర్వాత ఓ రోజు పేపర్లో బ్యాడ్మింటన్ ప్లేయర్ పిల్లల గోపీచంద్ ఇంటర్వ్యూ వచ్చింది. వాళ్ళ నాన్నగారికి స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ లేకపోవడం, గోపీచంద్ ఎన్నో కష్టాలు పడి స్పోర్ట్స్ ఛాంపియన్గా ఎదగటం, ఇదంతా గుణశేఖర్కి ఇన్స్పైరింగ్గా అనిపించింది. ఎస్, నా కథలో హీరో కూడా ఇలాంటి వాడే. తండ్రి వద్దంటున్నా సరే స్పోర్ట్స్లో ఎదగాలనుకుంటాడు. అదే కబడ్డీ థీమ్. గుణశేఖర్ ఓ నవలలాగా స్క్రిప్టును రాసేస్తూ ఉన్నాడు, పేజీలకు పేజీలు. ఇక ఈసారి కట్ చేస్తే రామోజీరావు ఆఫీస్. గుణశేఖర్ లైన్ చెబుతుంటే రామోజీరావు గారు థ్రిల్ అయిపోయారు. చాలా బాగుంది కథ, మనం చేద్దాం, చార్మినార్ని ఇక్కడే ఫిలిం సిటీలోనే కన్స్ట్రక్ట్ చేసేద్దామన్నారు. ఎన్ని కోట్లు ఖర్చైనా పర్వాలేదని చెప్పేశారు ఆయన. గుణశేఖర్ ఏళ్ల నాటి కళ నిజం కాబోతోంది. కానీ అంతలోనే మళ్ళీ బ్రేక్. రామోజీరావు ప్లేస్లోకి ఎంఎస్ రెడ్డి గారు వచ్చారు. ఆయన కూడా యమా ఉత్సాహంగా ఉన్నారు. కానీ అది కూడా బ్రేక్. ఏవేవో అవాంతరాలు. అక్కడ నుంచి అటుగా పద్మాలయ స్టూడియో. మహేష్, గుణశేఖర్ ఇద్దరే కూర్చున్నారు. నాకు తెలిసి నిర్మాత ఎంఎస్ రాజు గారు ఈ ప్రాజెక్ట్కి కరెక్ట్ అన్నారు మహేష్ బాబు. దానికి గుణశేఖర్ డబ్బులు ఓకే చెప్పేశారు. ఎంఎస్ రాజుకి కాల్ వెళ్ళింది. ఆయన పద్మాలయకు వచ్చారు. మహేష్ బాబు డీటెయిల్స్ అని చెప్పాడు. రాజుగారు, ఈ ప్రాజెక్ట్ మీకే చేయాలనుకుంటున్నాం, కానీ 1 కండిషన్, చార్మినార్ సెట్ వేయాలి. ఎందుకంటే రియల్ చార్మినార్ దగ్గర అన్నాళ్ళు షూటింగ్ కుదరదు. ఈ మధ్య ఎవరో సూసైడ్ చేసుకోవడంతో పైకి కూడా వెళ్ళనివ్వడం లేదట అని చెప్పాడు మహేష్. సరే, నేను సెట్ వేయడానికి రెడీ, కానీ నాకు ముందు కథ నచ్చాలన్నారు ఎంఎస్ రాజు. గుణశేఖర్ కథ చెప్పాడు. ఎంఎస్ రాజు ఫుల్ కుష్. పేపర్లో అనౌన్స్మెంట్. మహేష్ బాబు, గుణశేఖర్ కాంబినేషన్లో ఎంఎస్ రాజు సినిమా. ఇక యువకుడు సినిమాలో భూమిక అప్పుడే ఫ్రెష్గా విరబూసిన రోజా పువ్వులా ఉంది. ఆ ఫ్రెష్నెస్సే గుణశేఖర్కి నచ్చింది. మహేష్ పక్కన భూమిక ఖరార్. శేఖర్ వి జోసెఫ్ కెమెరామెన్, మ్యూజిక్ డైరెక్టర్ మనీష్ శర్మ, పరుచూరి బ్రదర్స్ డైలాగ్ రైటర్స్, ఆర్ట్ డైరెక్టర్ అశోక్. టీమంతా ఓకే. ఇక టైటిలే మిగిలింది. అతడే ఆమె సైన్యం. ఇది సినిమా టైటిల్. గుణశేఖర్ ఫస్ట్ నుంచి ఇదే టైటిల్ మీద ఫిక్స్ అయ్యారు. కానీ ఎవరో రిజిస్టర్ చేసేశారు. ఎంత బ్రతిమాలినా కూడా ఇవ్వలేదు. నో ఛాన్స్, ఇంకో టైటిల్ వెతుక్కోవాల్సిందే. కబడ్డీ అని పెడదామా అని ఒక దశలో అనుకున్నారు. కానీ ఆఖరికి ఒక్కడు అనేశారు. ఒక్కళ్ళు కూడా నో చెప్పలేదు. హైదరాబాద్ శివారల్లో గోపన్నపల్లిలో రామానాయుడు గారి 10 ఎకరాల ఖాళీ ల్యాండ్ ఉంది. అక్కడ చార్మినార్ సెట్ వేయాలి. రియల్గా చార్మినార్ హైట్ దాదాపు 176 అడుగులు. అందులో చుట్టూ ఉండే 4 మినార్ల హైట్ సుమారు 78 అడుగులు. ఈ కథకు కావాల్సింది ఆ మినార్లే. అంతవరకు కనబడితే చాలు, కింద నుంచి పై వరకు అవసరం లేదు. అందుకని కింద బాగా తగ్గించేసి 120 అడుగుల హైట్లో సెట్ వర్క్ స్టార్ట్ చేశారు. చార్మినార్ చుట్టూ ఓల్డ్ సిటీ సెటప్. దీనికి 5 ఎకరాల ప్లేస్, 3 months, 300 మంది కష్టపడ్డారు. ఫినిష్ అయ్యేసరికి 1,75,00,000 బడ్జెట్ అయింది.
ఇంత సెట్లో రోడ్ల సెటప్ లేదు. రోడ్లు కూడా వేయాలంటే బడ్జెట్ ఇంకా పెరిగిపోతుంది. ఆ రోడ్ల వరకు కంప్యూటర్ గ్రాఫిక్స్లో చేయాలని డిసైడ్ అయిపోయారు. ఓ పక్క సెట్ వర్క్ జరుగుతుంటే మరో పక్క ఇండస్ట్రీలో రకరకాల కమెంట్స్. మురగరాజు లాంటి అట్టర్ ఫ్లాప్ తీసిన డైరెక్టర్, దేవీపుత్రుడు లాంటి మరో ఫ్లాప్ తీసిన ప్రొడ్యూసర్ కలిసి మహేష్ బాబుతో ఏం సినిమా చేస్తారు? పాపం మహేష్ పని గోవింద. ఇవన్నీ వీళ్లకు వినపడుతూనే ఉన్నాయి. కోపం రాలేదు, ఇంకా కసి పెరిగింది. బ్లాక్ బస్టర్ తీయాలి, కొట్టాలి, వాళ్ళ నోళ్లు మోయించాలి అంతే. షూటింగ్ స్టార్ట్. చార్మినార్ సెట్లో షెడ్యూల్. సెట్ నిడివి 1/2 కిలోమీటర్. లైటింగ్ చేయాలంటే 15 జనరేటర్లు కావాలి. ఇక అంత హైట్లో మామూలు క్రేన్లు చాలవు. స్టాడా క్రేన్ కావాల్సిందే. కష్టమైన షూటింగ్ స్పీడ్గా జరుగుతూనే ఉంది. క్లైమాక్స్కి మాత్రం చాలా కష్టపడ్డారు. డిసెంబర్ నెల రాత్రుళ్ళు, విపరీతమైన చలి, 1000 మంది జూనియర్ ఆర్టిస్టులు, 11 రోజుల షూటింగ్. కబడ్డీ కోసమైతే మహేష్ నిజం ప్లేయర్ లాగానే కష్టపడ్డాడు. ఇంతకు ముందు ఎప్పుడు కబడ్డీ ఆడింది కూడా లేదు. కేవలం ఈ సినిమా కోసం 2 రోజుల పాటు ట్రైనింగ్ తీసుకున్నాడు. మహేష్కి బూట్లు వేసుకోవడం అలవాటు. ఇక్కడేమో బూట్లు లేకుండా ఆడాలి. మోకాళ్లకు దెబ్బలు, విపరీతమైన కాళ్ల నొప్పులు. అయినా సరే భరించాడు. ఎంఎస్ రాజుకు ఇలాంటి భారీ వెంచర్లు అయితే కొత్త ఏం కాదు, కానీ వాటికన్నా భిన్నమైన ప్రాజెక్ట్ ఇది. ఏ మాత్రం తేడా వచ్చినా అవుట్. ఇక్కడ ఓ పాయింట్ గుర్తుంచుకోవాలి. ఎంఎస్ రాజు మొండివాడు. అంటే మొండివాడు రాజు కన్నా బలవంతుడు అని అర్థం. కానీ ఇక్కడ రాజు ఆయనే, మొండివాడు ఆయనే. అలా డబ్బులు పోస్తూనే ఉన్నాడు. గుణశేఖర్కి ఎంతవరకు సపోర్ట్గా నిలబడాలో అంతవరకు నిలబడ్డారు ఆయన. ఆ రోజుల్లోనే దాదాపుగా ఈ సినిమాకు 14 కోట్లు ఖర్చయింది. ఫస్ట్ కాపీ వచ్చేసింది. ఎంఎస్ రాజు, గుణశేఖర్, పరుచూరి బ్రదర్స్ తదితరులు రష్ చూశారు. పరుచూరి బ్రదర్స్కు ఎక్కడో ఏదో తేడా కొడుతుంది. స్క్రీన్ ప్లే ఫ్లాష్ బ్యాక్ మోడ్లో ఉండటం కరెక్ట్ కాదు. స్ట్రైట్ నేరేషన్ చేసేయమన్నారు. వాళ్లకు రష్ కింగ్స్ అని పేరు. కేవలం రష్ చూసే బ్రహ్మాండమైన జడ్జ్మెంట్ ఇవ్వగలరు. ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్తో కూర్చొని 10 నిమిషాల్లో స్ట్రైట్ నేరేషన్గా మార్చేశాడు గుణశేఖర్. ఇప్పుడందరూ హ్యాపీ. 2003 జనవరి 15 సుదర్శన్ 35mm థియేటర్లో ఫ్యాన్స్తో కలిసి మార్నింగ్ షో చూస్తున్నారు సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు, గుణశేఖర్, ఎంఎస్ రాజు. ఇంటర్వెల్లోనే రిజల్ట్ తేలిపోయింది. గుణశేఖర్ హ్యాండ్లింగ్ అదుర్స్, ఎంఎస్ రాజు మేకింగ్ మార్వెలస్. మహేష్ కెరీర్లో ఫస్ట్ బ్లాక్ బస్టర్. ఈ సినిమాతో మహేష్ను హిందీలో లాంచ్ చేద్దామని నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు చాలా ముచ్చటపడ్డారు. కానీ మహేష్ ఆసక్తి చూపించలేదు. ఆ తర్వాత అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ల కాంబినేషన్లో గుణశేఖర్ దర్శకత్వంలో హిందీలో తీయాలనుకున్నారు అట్లూరి పూర్ణచంద్రరావు. కానీ అది కూడా కార్యరూపం దాల్చలేదు. కానీ ఆ తర్వాత కొన్నాళ్లకు బోనీ కపూర్ తనయుడు అర్జున్ కపూర్తో తేవర్గా రీమేక్ చేశారు. అది అట్టర్ ఫ్లాప్ అయింది. ఇది ఒక్కడు ఫ్లాష్ బ్యాక్. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.